భగవద్బంధువులారా, గీతా జయంతి సందర్భంగా భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. అందులో భాగంగా ఇంతవరకు 8 శ్లోకాలు చెప్పుకున్నాము. ఈరోజు అనుసంధానం చేసుకునే శ్లోకాలలో మొట్టమొదటి శ్లోకము అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. భోజనం చేసే ముందు ఈ శ్లోకాన్ని స్మరించండి అని చెబుతారు. 15వ అధ్యాయంలో 14వ శ్లోకం నేనే వైశ్వానరాగ్ని రూపంలో అందరి ప్రాణుల శరీరంలోనూ ఉండి భక్ష్య భోజ్య లేహ్య చోష్యములు అన్నింటినీ కూడా జీర్ణం చేస్తున్నాను అని అర్థము. ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయింది కదండి. మేము భగవంతుడిని నమ్మము అని చెప్పుకునేవారు ఎక్కువైపోయారు. అటువంటి నాస్తికులు కూడా గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే వారు తినే ఆహారాన్ని జీర్ణం చేస్తున్నది పరమాత్మే అని. ఇంకొక శ్లోకము చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జన ఆర్తో జిజ్ఞాసునర్థార్థి జ్ఞానీ చ భరతశ్చభ. 7వ అధ్యాయం 16వ శ్లోకం నన్ను ఆశ్రయించే భక్తులు 4 రకాలుగా ఉంటారు అర్జున. ఆర్తి అంటే కష్టం నుండి రక్షించమని అడిగేవారు, అర్ధార్థి అంటే సంపదలు ఇవ్వమని అడిగేవారు, జిజ్ఞాసు అంటే పరమాత్మని తెలుసుకోవాలి అని అనుకునేవారు, జ్ఞాని అంటే పరమాత్మే సత్యము అని తెలిసినవారు అని అర్థం. మనకి 90% జీవితము ఆర్తి అర్ధార్థి స్థాయిలోనే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడూ ఏదో కష్టంలోనే ఉంటాము. లేకపోతే ప్రమోషన్ ఇవ్వు, డబ్బు ఇవ్వు, బంగారం ఇవ్వు, భూమి ఇవ్వు అని అడుగుతూనే ఉంటాము. ఈ ఆర్తికి ఉదాహరణ ద్రౌపది, అర్ధార్థికి ఉదాహరణ విభీషణుడు, జిజ్ఞాసుకి ఉదాహరణ పరీక్షిత్ మహారాజు గారు, జ్ఞానికి ఉదాహరణ సుఖబ్రహ్మ ప్రహ్లాదుడు అని మనం గుర్తించాలి. ఇంకొక శ్లోకము దుఃఖేష్వను దిగ్మనాః సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ముని రుచ్యతే. 2వ అధ్యాయం 56వ శ్లోకం దుఃఖములయందు కృంగిపోనివాడు సుఖములకు పొంగిపోనివాడు ఆసక్తి రాగము ద్వేషము భయము క్రోధముల్ని విడిచిపెట్టినవాడు స్థితప్రజ్ఞుడు అని పిలువబడతాడు అని అంటున్నాడు గీతాచార్యుడు. ఈ స్థితప్రజ్ఞత్వం అంత సులభంగా ఏం వచ్చేది. ఆ స్థాయి రావాలి అంటే భక్తి జ్ఞాన వైరాగ్యములు చాలా పెద్దగా ఉండాలి. ఇవి రావాలి అంటే శ్రీమద్భాగవతము శ్రీమద్ రామాయణ గ్రంథాల్ని అనుసంధానం చేయాలి. ఇంకొక శ్లోకము కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. 2వ అధ్యాయం 47వ శ్లోకం చాలా ప్రాచుర్యం పొందిన శ్లోకం. కర్మని ఆచరించడం వరకే మనకి అధికారం ఉంది, కానీ వాటి ఫలము మీద లేదు అని అర్థం. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్తవ్య బుద్ధితో కర్మను ఆచరించు అని గీతాచార్యుడు బోధిస్తున్నాడు. చాలా ప్రాచుర్యం పొందింది. గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే భగవద్గీత ఏం చేయాలో చెబుతుంది, కానీ ఎలా చేయాలి, దానికి ఉదాహరణలు ఏమిటి అని మాత్రం మనం శ్రీమద్భాగవతం శ్రీమద్ రామాయణంలో మాత్రమే కనిపిస్తాయి. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మని చెయ్యి అన్నదానికి ఉదాహరణ ఎవరు అంటే లక్ష్మణస్వామి. చిత్తప్రజ్ఞానికి పరాకాష్ట ఎవరు అంటే రామచంద్రస్వామి. రాజునే చేస్తాను అంటే పొంగిపోలేదు, అడవికి వెళ్ళిపో అంటే బాధపడలేదు. కాబట్టి ఇంకొన్ని శ్లోకాలు మనం రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ.